వినాయక చవితి పండుగకు విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారి కోసం పోలీసు వారి ఆధ్వర్యంలో ఒక యాప్ తీసుకురాబోతున్నట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. గిద్దలూరు సర్కిల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు పొందాలన్నారు. గతంలో పేపర్ పైన రాసి అధికారులకు అర్జీ ఇవ్వాల్సి వచ్చేదని ప్రస్తుతం యాప్ తీసుకురాబోతున్నట్లు డీఎస్పీ నాగరాజు అన్నారు. సో దానికి సంబంధించి ఎంతమంది దాంట్లో పాల్గొన్నారు, సో ఏ బాధ్యతతో అయితే ఆ విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహం యొక్క భయభక్తులతో ఒక ఇష్టనియమాలతో పూజలు చేసి దాన్ని అదే గౌరవంతో నిమజ్జనం చేసే వరకు కూడా ఎవరైతే పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే ఆ రక్షణకు సంబంధించి బాధ్యత తీసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేసిన మాత్రమే దీని మీద పర్మిషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. పర్మిషన్ లేకుండా విగ్రహం పెట్టడం అనేది వాళ్ళ మీద డెఫినెట్గా చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం యాప్ ఒకటి లాంచ్ చేయాలనుకుంటున్నారు. అంతకుముందు అంటే పేపర్ మీద పర్మిషన్ తీసుకొని యాప్ ఒకటి పెట్టాలనుకుంటున్నాం. ఆ యాప్ ద్వారా మీరు అప్లికేషన్ అంటే మీరు ఫార్వర్డ్ చేసి దానికి సంబంధించి మైక్ పర్మిషన్స్ కానీ అన్నీ కూడా ఏ లొకాలిటీలో పెట్టుకుంటాం ఆ లొకాలిటీ సెన్సిటివిటీ ఉంటుంది. ఏదో మీరు పెట్టినట్టే మనకు తెలుసు వాళ్ళది లౌకిక రాజ్యం కాబట్టి మనం ఒక విగ్రహం పెడుతున్నామంటే ఆ లొకాలిటీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అట్లాగే గ్రామాల్లో గ్రూపులు ఉంటాయి. అట్లాగే వాళ్ళు వచ్చి పోటీ విగ్రహాలని విగ్రహ రాజకీయాలు చేసినట్టు భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా చేసుకొని పోలీసు సహకారం తీసుకొని పోలీసు పర్మిషన్ లేకుండా ఏ విగ్రహాలు పెట్టకూడదని, సో వీలైనంత వరకు తక్కువ టైం మాత్రమే పెట్టి త్వరగా అది నిమజ్జనం కంప్లీట్ చేసి అందరూ కూడా మంచి శాంతి పద్ధతులు బాగా ఉండేటట్టుగా చూసి ప్రశాంత వాతావరణంలో సబ్ డివిజన్లో ఉండే ఈ మొత్తం 12 మండల ప్రజలందరూ కూడా మంచిగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే అందరూ కూడా మంచిగా పండుగ చేసుకొని సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఎప్పుడు కూడా పోలీస్ అంతా కూడా వీటన్ని మీకు ప్రజల పక్షాన్ని ఉంటాము. కాకపోతే ఆ గైడ్లైన్స్ రూల్స్లోనే ఆ ఫ్రేమ్వర్క్లోనే మీరు ఖచ్చితంగా పాటించాలి. శాంతి భద్రతని కాపాడుకోవడం కోసం పోలీసుకి సహకరించాలి. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.